భారత కమ్యూనిస్టు పార్టీ నగర సమితి ఆధ్వర్యంలో మరి ఈరోజు అనంతపురం రిజిస్టర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మరి 2 నెలల క్రితం అనంతపురం సాయినగర్లో ఉన్నటువంటి ఆశ్రా హాస్పిటల్ సంబంధించినటువంటి బిల్డింగ్ని ఇక్కడ ఎమ్మెల్యే బామర్ది ఎమ్మెల్యే అనుచరుల వారి రిజిస్టర్ అధికారులు అవినీతి అధికారులతో డబుల్ రిజిస్టర్ జరిగింది ఇక్కడ. మరి గత ప్రభుత్వంలో ఐఏఎస్లు ఐపీఎస్లు అధికారంలో ఉండి అవినీతికి పాల్పడితే ఈరోజు ఒకప్పుడు కర్నూలు జిల్లాలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీతారామాంజనేయులు రాయలసీమలోనే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా ఒక పేరు పొందాడు. అటువంటి సీతారామాంజనేయులు గారు ఈరోజు సబ్ జైల్లో ఉన్నారు. ఈరోజు ఈ ప్రభుత్వంలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు వారి అనుచరులని రిజిస్టర్ ఆఫీసుల్లో మళ్ళీ వీళ్ళకి గుత్తాధిపత్యాలుగా ఎమ్మెల్యే అనుచరులకు రాసిచ్చినారని సందర్భంగా అడుగుతున్నాం. ఈరోజు ఎమ్మెల్యే వారి బామర్దికి ఇక్కడ మరి శిస్తు కట్టాలంట నెల రిజిస్టర్లు. అదే సామంత రాజులకి శిస్తు కడతా అంటే రాజరిక వ్యవస్థ పోయింది. కానీ ఇక్కడ మళ్ళా ఇప్పుడు మరి ఇన్ని వందల సంవత్సరాల క్రితం కూడా మరి రాజరిక వ్యవస్థ అనంతపురం నగరంలో రిజిస్టర్ ఆఫీసుల్లో వస్తానంటే మరి ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు హోమ్ మినిస్టర్ గారు అని చెప్పేసి ఇవాళ అడుగుతున్నాం. డబల్ రిజిస్టర్ అయ్యి మరి ఈరోజు వాళ్ళ ఆఫీసులు చుట్టూ తిరుగుతూ ఉంటే ఏం చేస్తున్నారు అధికారులు డిఆర్ గారు అని అడుగుతున్నాం. మరి ఈరోజు వాళ్ళు డబుల్ రిజిస్టర్లు అయ్యి కలెక్టర్ గారి దృష్టికి కూడా పోయారు. మరి ఈరోజు హాస్పిటల్ సంబంధించి కుంటిమిద్ది చంద్రశేఖర్ అతను శివశంకర్ అతను డబుల్ రిజిస్టర్ చేసుకుంటారు. ఏ విధంగా చేస్తారు? మరి బ్యాంకు లోన్ 85 లక్షల వారు ఇంటి ఓనర్ సంబంధించి 85 లక్షల రూపాయలు లోన్ తీసుకున్నారు. వారి ఇంటి పైన మరి గుత్త రసీదులు ఉన్నాయి, ట్యాక్స్ ఉన్నాయి. మరి ఈరోజు రమణారావు గారికి కూర్చున్నారు. కళ్ళు మూసుకొని మీరు రిజిస్టర్ చేశారా? ఎందుకు మీరు అవినీతిగా పాల్పడుతున్నారు? మీకు జీతాలు రావడం లేదా? మరి ఈరోజు రమణారావు గారు కూర్చున్నారు సీట్లో. ఎటువంటి వ్యక్తిని ఇక్కడ ఏమించుకున్నారంటే ధర్మారంలో ఉద్యోగం నుంచి తొలగించినటువంటి వ్యక్తి కోర్టు ద్వారా పేపర్ తీసుకొని వచ్చినా మరి రిజిస్టర్ ఆఫీస్లో కూర్చున్నాడు. మరి కొంచెం కూడా సిగ్గుండాలి కదా. ప్రజల్ని మోసాలు చేసి ప్రజల దగ్గర డబ్బులు తీసుకొని ప్రజలు ఇబ్బంది పడే విధంగా డబుల్ రిజిస్టర్ చేసినటువంటి రమణమూర్తిని విధుల నుంచి తొలగించాలని చెప్పి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. మరి రామకృష్ణ గారు కూడా నిన్న రెవెన్యూ శాఖ మంత్రితో కూడా మాట్లాడారు. అయ్యా, అనంతపురం నగరంలో దందాలు జరుగుతున్నాయి, మీ ఎమ్మెల్యే అనుచరులు మరి డబుల్ రిజిస్టర్లు జరుగుతున్నాయి, పేదవాళ్ళకి అన్యాయం జరుగుతుంది, అనేక భూములు డబుల్ రిజిస్టర్లో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు భూ దందాలు దౌర్జన్యాలు అనంతపురం నగరంలో ఎక్కువ అని చెప్పేసి రెవెన్యూ శాఖ మినిస్టర్ కూడా నిన్న మన రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికైనా సరే ఇక్కడ ప్రతి ఫైల్కి డబ్బులు కట్టాలంట, ప్రతి ఫైల్ సంతకం పెట్టాలంటే కమిషన్లు ఇవ్వాలంట. రిజిస్టర్ ఆఫీసు అవినీతికి తాండవం పడతా అంటే ఏసీపీ అధికారులు చోద్యం చూస్తున్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా సరే అవినీతికి పాల్పడారంటే రమణారావుని విధుల నుంచి తొలగించాలి, దాన్ని సహకరించే అధికారులు విధుల నుంచి తొలగించాలి. మరి ఇక శిస్తు వసూలు చేసే ఆధిపత్య నాయకులకు పైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. డబుల్ రిజిస్టర్ని వెంటనే హాస్పిటల్ని తొలగించాలని సిపిఐ పార్టీగా తెలియజేస్తున్నాం. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి సిపిఐ పార్టీగా హెచ్చరిస్తున్నాం. రిజిస్టర్ ఆఫీస్లో ఒక రిజిస్టర్ చేయించాలంటే పెద్ద ఎత్తున అవినీతికి అధికారులు పాల్పడుతున్నారు. దాని ద్వారానే డబల్ రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. ఈరోజు బళ్ళారి రోడ్డు కానీ, కళ్యాణ్ దుర్గం రోడ్డు కానీ, ఈరోజు రాణీనగర్ ప్రాంతంలో, వినాయక నగర్ ప్రాంతంలో డబల్ రిజిస్ట్రేషన్లు అయ్యి దాదాపు ఆడ 60-70 మంది రిజిస్ట్రేషన్లు అయ్యి ఈరోజు కోర్టుకు పోయారు. వాళ్ళందరూ కానీ మొన్ననే 1 టౌన్ పోలీసులంతా వచ్చారు. మీవన్నీ కానీ కోర్టు నుండి ఆర్డర్ వచ్చింది, ఇవన్నీ కానీ తొలగిస్తామని. మళ్ళీ తొలగిస్తామంటే ఎక్కడ తప్పు జరిగింది అనేది అధికారులు తెలుసుకోరా? లేకపోతే పోలీస్ అధికారులు కానీ ఏమంటున్నారు, కోర్టు నుండి వచ్చింది కాబట్టి మేము వస్తున్నాము అంటున్నారు.
కోర్టు నుండి లాయర్ వస్తున్నాడు. ఏమి అంటే డబల్ రిజిస్ట్రేషన్లతో మొత్తం ప్రజలంతా మునిగిపోతున్నారు. ఈరోజు ఎక్కడ చూసినా డబల్ రిజిస్ట్రేషన్లతో ఉద్యోగస్తులు, సామాన్యమైన ప్రజలు రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళందరూ కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. రిజిస్ట్రేషన్తోనే భూములు పోగొట్టుకుంటున్నారు, ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కొంతమంది అమ్మాయిలకు పెళ్ళిళ్ళు చేయాలా, మా ఇంట్లో పెళ్ళి అమ్మాయికి ఎదిగింది పెళ్లి చేయాలనుకొని భూమి అమ్మేకపోతే డబల్ రిజిస్ట్రేషన్ ఉన్నాయి. ఇట్లాంటివన్నీ కానీ ఈడ సృష్టిస్తున్నారంటే అర్థమేమి? అధికారులు అవినీతికి పాల్పడుతున్నారు కాబట్టి డబల్ రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. ఎవరు చూడరా ఏం జరుగుతున్నాయని కానీ ఆలోచన చేయరా? ఆ నంబరు డబల్ రిజిస్ట్రేషన్ నంబర్ వస్తుంది, కంప్యూటర్లో కనపడదా? మేము కంప్యూటర్ చూస్తే మొత్తం హైదరాబాదు ఢిల్లీ అంతా కనపడుతుంది అంటారే, ఈ సర్వే నెంబర్ కనపడదా ఈ డబల్ రిజిస్ట్రేషన్ది? అంటే డబ్బులు కావాలి కాబట్టి స్టాంపు డ్యూటీ కడితే చాలు. ఈరోజు 12 o'clock కానీ రిజిస్ట్రేషన్ అవుతుంది, ఈరోజు ఎంఆర్ఓ ఆఫీసు 12 రిజిస్ట్రేషన్ అవుతుంది, ఈరోజు ఎక్కడే ఈ ఆఫీస్ కానీ రిజిస్ట్రేషన్ అవుతుంది. అది రిజిస్టర్ ఆఫీస్లో ఉండే ఆఫీస్ కానీ రిజిస్టర్ చేయడానికి స్టాంపు డ్యూటీ కట్టి వీళ్ళకి హామీ ఇస్తే ఆటోమేటిక్గా ఇవన్నీ కానీ జరుగుతున్నాయి. కాబట్టి అవన్నీ కానీ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం గమనించాలా. అదేవిధంగా ఎవరైతే అధికారులు ఉన్నారో దానికోసం మీరు నిబద్ధతతో పనిచేయాలి, కానీ అవినీతితో సరిపోదు. కాబట్టి అవినీతికి అక్కడ ఫుల్ స్టాప్ పెట్టి అధికారులు కానీ మంచి పేరు తెచ్చుకోండి. మీకు జీతాలు వస్తున్నాయి, ఆ జీతాలు చాలవా? ఇంకా ప్రజల మీద పడి జల్లిగిల్లాగా తీసుకోవడమేనా? రక్తం తాగుతున్నారు, అది సరైనది కాదని సిపిఐగా హెచ్చరిస్తున్నాం. అనంతపురం నగరంలో ఆశ్రా ఐ క్లినిక్ సంబంధించినటువంటి భవనాన్ని డబల్ రిజిస్ట్రేషన్ చేసి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి రిజిస్టర్ ఆఫీసులో పనిచేసినటువంటి పెద్దలు, అధికారులు వీళ్ళందరూ కూడా అవినీతికి పాల్పడి డబ్బులు వసూలు చేసి ఆ యొక్క భవనం అంతా కూడా డబుల్ రిజిస్ట్రేషన్ చేశారు. ఈ తతంగం అంతా కూడా గత 2 నెలల నుంచి జరుగుతూ ఉంది నగరంలో. ఈ రిజిస్టర్ ఆఫీస్కి ఒక చెడ్డ పేరు సచ్చింది. దీంట్లో అంతా కూడా ఎవరైతే డబ్బులు ఇస్తే చాలు డబుల్ రిజిస్ట్రేషన్ చేయడమే, తర్వాత దాని వెనకాల ఉన్నటువంటి వాటిని చూడరు, పేపర్లు చూడరు, ఏంటనేది కూడా చూడరు. డబ్బులు మాత్రమే కేవలంగా వాళ్ళు వసూలు చేస్తూ ఇట్లా డబుల్ రిజిస్ట్రేషన్ చేయడాన్ని కమ్యూనిస్ట్ పార్టీగా మేము తీవ్రంగా ఖండించి ఆ యొక్క అవినీతికి పాల్పడినటువంటి రిజిస్టర్ రమణారావుని వెంటనే విధుల నుంచి తొలగించాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్తో సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో ఇక్కడ ఆందోళన చేస్తూ ఉన్నాం. ఆశ్రా భవన్కి సంబంధించినటువంటి డబుల్ రిజిస్ట్రేషను ఈ సమస్య అంతా కూడా పెద్ద సమస్య అయిపోయింది. లాస్ట్కి చివరికి మరి ముఖ్యమంత్రి దృష్టికి కూడా మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు తీసుకుపోవడం జరిగింది. నగరంలో ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అనుచరులు ఇలాంటి వాటికి ఒడిగడతా ఉన్నారు. ఇది సరైంది కాదు. అధికారులుగా మీరుగా ఉండి ఇలాంటి వాటిని ప్రోత్సహించడం, డబ్బులు వసూలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసే పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. తస్మత్ జాగ్రత్త అవినీతి అధికారులారా, విధుల్లో మీరు నిర్వహించే సమయంలో ఆలోచన చేయాలి. వాళ్ళ సామాన్య ప్రజలు కూడా ఈ యొక్క రిజిస్టర్ ఆఫీసు ద్వారా బాధ్యతలుగా ఉన్నారు. అనేకమైనటువంటి మా దృష్టికి వచ్చినటువంటి మాత్రమే కొన్ని ఇది సరైనది కాదు. ఈ అవినీతికి పాల్పడినటువంటి అధికారి రమణారావుని వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేయాలి. చేయకపోతే మాత్రం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నేతృత్వంలో పెద్ద ఎత్తున అవినీతి అధికారులకి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. అవసరమైతే జెండాన్ని చేతబట్టి తిరగబడతాం, తరిమి కొడతామని చెప్పేసి హెచ్చరికలు చేస్తా ఉన్నాం.